అగ్గి పెట్టి తీసుకురావే. అయ్యో, నా చేతులతో నేనే చంపేశాను కదా నిన్ను. సారీ పెళ్ళామా. పైనున్నా వస్తావా? నా కోసం వస్తావా? ఈ రాజకొండ లచ్చమ్మంటే ఎంత ఇష్టం నీకు? మర్చిపోయినా. వస్తే వచ్చావు కానీ అగ్గి పెట్టి తీసుకురా. దెయ్యాన్ని లేరా. బాగుండవా? బాగుండాయ గారు. అగ్గి పెట్టుందా గారు? ముట్టించరా. పెట్టినోడు ఎవడో కానీ అంటే పిన్నీసు బుక్ లోకి ఎక్కియొచ్చురా. ఒరే ఇరుగా, అమ్మగారే భలే మంచిదిరా. అమ్మగారితో మాట్లాడతావా? మన ఈరు కూడా వచ్చాడు చూడు. అమ్మగారు భలే మంచిది. అవునా? ఎంత పెద్ద అక్షరాలతో పేపర్లో రాచకొండ లచ్చమ్మ అని పడాలంటే ఏం చెయ్యాలరా ఈరుగా? మన గ్రామంలో అలాంటి పేదవారి కోసం ఆ దేవుడు పుణ్యాన భూమిని చచ్చిపెట్టినాడు. అయితే పేదల పాలిట దేవుడై ఉన్నాడు. అబ్బా, రేపు పేపర్లో పేదవాడిని చంపిన కిరాతకుడు రాచకొండ లచ్చన్న పేపర్లో పడిద్దిరా. కాకపోతే చూడటానికి నువ్వు ఉండవంతే. గారు ఈరోజు మీ ఉప్పు కారం తిన్నా ఒక ఇంట్లో తెరిపోతానయ్య గారు. ఆ ఉప్పు కారం తిన్నా నా కొడుకువే. నా కత్తిపాటు కూడా రుచి చూడరా. నా ఉప్పు పప్పు తింటా ఆండి పొగడతావా కలెక్టర్ గారిని? గిలగిల కొట్టుకోరా. నాకు మూడు రాట్లా. అమ్మకుందా పోసేసేదా? శవం నుంచి వచ్చే కంపు ఇంపుగా ఉంటుంది. పేదవాడిని చంపిన రాచకొండ లచ్చన్న అని పేపర్లో పెడితే జనం ఈ రాచకొండకు రాచ పట్టిస్తారా? ఏమయ్యా పొద్దున్న పూజ మొదలు పెట్టినావు? ఏమీ లేదురా, మీ అమ్మకి పైన చావలు చేసేవాడు ఊళ్ళు లేడంట. అందుకే తోడు పంపించిన చావలు చేస్తానికి. అయ్యా నన్ను క్షమించు. ఏమైందిరా? ఆ కలెక్టర్ గారి చర్యలు చిక్కినట్టే చిక్కి పారిపోయిందయ్యా. పోరా, పో లోపలికెళ్ళి రావలసయ్యా, మరదలసయ్యా, ఇందులో
వాడి పేరు ఏసీపీ సూర్య, ఇక్కడ కొత్తగా నియమించబడ్డ పోలీస్ ఆఫీసర్. ఈ ఊళ్ళో ఈ రాచకొండని ఎదిరించే మగాడు ఎప్పుడు పుట్టారా? ఇది చాలా విచిత్రంగా ఉంది. అయ్యా వాడిది ఈ ఊరు కాదు, ఇక్కడ వాడిది బెజవాడ. ఇక్కడ కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అయ్యా వాడి సూపర్ చిరుతుపోలాగుందయ్యా. వాడి అరుపులు సింహం గాండ్రింపుల్లా ఉన్నాయ్యా. అయ్యా వాడు నడుస్తుంటే నరాలను వణికిపోతున్నాయ్యా. వాడి మనల్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నాడయ్యా. వాడిని చంపాలా? నాకే దక్కాలి. వాడిని చంపలేకపోతే మేము నిన్ను చంపుతాం. మీరు నన్ను కన్నారా, నేను మిమ్మల్ని కన్నానా? చేతులు ములక్కాడల్లా, కాళ్ళు పొట్ల కాడల్లా లేవా? కత్తితో పడితే రక్తం రానడుంటే చెప్పు. భయపడ్డా? చూడండి నా బంగారు కొండలు, పాము బుసలు కొడుతున్నప్పుడు దాన్ని నాగస్వరం ఊది తెలివిగా పొట్లో పడేసి గుట్లు వేయాలి. పులిని సింహాన్ని చంపాలంటే ఓర్పు నేర్పు కావాలి. అంతేగాని పొడి చేద్దాం నరికేద్దాం అనకూడదు. అంతే. ఆ తర్వాత పన్నాగాలు కుతంత్రాలు, అర్థమైందా? ఆ తర్వాత ఎన్నుపోటు బెదిరిపోటు అదురుపోటు అన్నీ ఉంటాయి. వీళ్ళు పిల్లలు కానీ లోన్ ఇద్దరం తెచ్చా. వీళ్ళ చిన్నోడు పుట్టినరోజు కదా,